పెట్టినటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా కడుపుమంటది. అందులో ఆయన కూడా ఏం చేయలేదు. అతను అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే ఆ కారుకి ఎదురుగ్గా నిలబడ్డాడు. ఐ కెన్ షో వీడియోస్ వాట్ హస్ డన్. దానిగా ఇన్ని సెక్షన్లు పెట్టి ఇంత అఫెన్స్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ అరెస్ట్ కూడా ఒక పెద్ద నాటకం. అది ప్రజల్లో తీవ్రమైనటువంటి మనస్తాపం, వ్యతిరేకత ఏర్పడిన తర్వాత ఎస్కేప్ రూట్, దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలా, నష్ట నివారణ చర్యలు ఏం చేయాలని ఆలోచించుకొని అతన్ని ఫార్స్గా సస్పెండ్ చేసి అయిపోయింది. మీరు అతనికి నిర్దేశించినటువంటి కార్యక్రమం అయిపోయింది, చేసేశారు. చేసేసిన తర్వాత ఒక అరెస్ట్ అని మీరు పెట్టారు. దాన్ని ఇది ఏంది అన్యాయం అని అతను వస్తుంటే కారుకు ఎదురుగా నిలబడడానికి ఈరోజు ఎక్స్ ఎంపీని ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. పర్వాలేదు, పోరాడతాం, న్యాయస్థానంలో పోరాడతాం, ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. మాకు సుదీర్ఘమైన 6 వాదనలు వినిపించాం. మేము చూస్తాం. ఇంకా కోర్టు వారు అడ్రస్ చెప్పలేదు. ఏమవుద్దో మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. చెప్తా ఉన్నారండి, ఈయన మీద 6 కేసులు పెట్టారని. నేను చెప్పాను కోర్టు వారికి, ఈయన లక్కీ అండి, 6 కేసుల వరకే పెట్టారు ఈయన మీద. ప్రతి ఎమ్మెల్యే ఎంపీల మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద మినిమం ఒక 10-20 కేసులు పెట్టారు. ఈయన మీద ఇంకా తక్కువ పెట్టారని చెప్పడం జరిగింది. ఒక ఎఫ్ఐఆర్, ఇంకొక ఎఫ్ఐఆర్ 5:30 గంటలకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ కేసు ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా. 5:30కి రిపోర్ట్ ఇస్తే 5:30కి రిజిస్టర్ చేస్తారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా లేకుండా 173 క్లాస్ 3 ప్రకారం ఖచ్చితంగా హేట్ స్పీచ్ ఉంటే మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి అప్పుడు రిజిస్టర్ చేయాలి కేసు. చట్టాన్ని తొంగలో దొక్కి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మాకు న్యాయస్థానమే మాకు రక్షణ. ఖచ్చితంగా న్యాయస్థానంలో మా బాధలు చెప్పుకుంటాం. న్యాయస్థానంలో తుది వరకు మేము పోరాడతాం.